Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలా ప్రార్థన. స్తోత్రముల ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు వచ్చి ఉండగా ప్రభువా, ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు ఇవ్వండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి ప్రభువా. మా దోషములు, మా పాపములు, మా యొక్క అపరాధాలు అన్ని నీ రక్తము క్రింద పెట్టుచున్నాము నాయన. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని కూడా నీ కృపకు పాత్రులుగా చేయండి. నిశ్చయముగా గడియ వాక్యం చూచులాగా పరిశుద్ధాత్మ బలముగా ప్రియబిడ్డలను ఆవరించుడుగాక ప్రభువా. నీ అభిషేకము క్రింద బలముగా ఉందురుగాక ప్రభువా. సహాయం దయచేయమని కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రకటన గ్రంథము నిజముగా ఇది వధువు పుస్తకం అయి ఉన్నది. ఆది కాండము మరి ప్రకటన గ్రంథం, ఈ 2 గ్రంథాలు అపవాది ఎక్కువగా ద్వేషిస్తా ఉంటాడు. అలాగే ఎందుకయ్యా అంటే ఆది కాండంలో వాడు ప్రారంభం ఉన్నది,
ప్రకటన గ్రంథములో వాడి యొక్క ముగింపు ఉన్నది. కాబట్టి వాడి 2 గ్రంథాలని ఎక్కువగా వాడు ద్వేషిస్తా ఉంటాడు అప్పవాడు. హల్లెలూయా. ఎక్కువగా ప్రేమించే పుస్తకం, వధువు ప్రేమించే పుస్తకం ఏదైతే ప్రకటన గ్రంథమై ఉన్నది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు దాచబడి ఉన్నాయి. వాటన్నిటినీ మనము మన కాల ప్రవక్త ద్వారాగా ఆ సంగతులు మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వధువు కొనిపోతుంది. 4వ అధ్యాయంలో కొనిపోయిన వధువు 8వ అధ్యాయంలో తిరిగి మరలా వస్తుంది. 19వ అధ్యాయంలో తిరిగి మరలా భూమి మీదకి రావటం మనం చూస్తున్నాం. అలాగే ఈ మధ్యలో ఉన్న అనేక కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇజ్రాయేల్ సంఘానికి సంబంధించినవై ఉన్నాయి. దానియేలు 70 వారాల్లో అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 118వ పేరా. మీ దగ్గర మెసేజ్ అప్పున్నా లేకపోతే వర్తమానం బుక్ ఉన్నా మీరు చూడండి, పేజీ నెంబర్ 83వ పేజీ, 118వ పేరా. దేవుడికి మహిమ కలుగునుగాక. మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు ప్రసంగించిన వర్తమానం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము పార్ట్ 2, 4వ అధ్యాయంలో 2వ భాగం. హల్లెలూయా. మరి దీంట్లో అనేక విషయాలు మనం చూస్తా ఉన్నాము. మరి మొదటి భాగము మరి 4వ అధ్యాయం 1వ వచనం, 2వ భాగం వచ్చేదలికే 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు అయి ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మనం చూసాము, మీరు చూసినట్లయితే 5వ వచనము కూడా మీరు చూడండి. 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అది దేవుని 7 ఆత్మలు. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏమొస్తా ఉన్నాయి సింహాసనంలో నుండి అంటే మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నాయి. మరి ఈ మెరుపులు, ఈ ధ్వనులు, ఈ ఉరుములు వీటన్నిటి గురించి 5వ వచనం నుండి 11వ వచనం దాకా 3వ బుక్ లో ఉన్నది. అలాగే మనము ఈ యొక్క 2వ వచనం, 3వ వచనం, 4వ వచనము మరి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. ఇది ఈ యొక్క పార్ట్ 2 లో ఉన్నాయి ఇవి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 118వ పేరాలో, 118వ పేరా కనుక తిరిగినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనము నందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. ఇదేనండి 4వ వచనం. ఇదే కదండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం దాన్నే చూడబోతున్నాం. ఈ యొక్క 24 పెద్దలు ఎవరు? వీరికి ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. అలాగే వీరు దూతల మరి వీరు ఎవరు అనే దాని గురించి ప్రవక్త మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళైతే దేవదూతలు కాదని. అలాగే అది 118వ పేరా వైపుకి మనము పోయిన వారం ఇక్కడే ఆపాం. 118వ పేరాలో మనం ఆపాం. ఈ విషయాలు మీరు చూడాలని నేను ప్రభు పేరుతో మనవి చేయించున్నాను. ప్రజలైన మీరు దీన్ని పట్టుకొనుటకు తగిన సమయం లేదు. హల్లెలూయా. కానీ మీరు దిగువన రాసుకొనండి. ఆ వారు ఎవరయ్యా అంటే విమోచించబడిన వారు. హల్లెలూయా. వారు ఆ 24 పెద్దలనే వాళ్ళు ఎవరయ్యా అంటే విమోచించబడిన వారు.
మీరు తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము వైపుకు తిరుగుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28 చదవండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదుర. ఈ యొక్క 12 మంది అపోస్తులు, హల్లెలూయా, మీరు చూస్తున్నారా అండి? ఈ 12 మంది మీరు 27వ వచనం కనుక చూస్తే, పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించి కనుక మాకేం దొరుకుతుందని ఆయన అడుగుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా, నీ వాక్యాన్ని పట్టుకున్నాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరికిద్దయ్యా అని పేతురు యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు యేసు సమాధానం ఇస్తా ఉన్నారు. యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు అంటే ఒకటేసారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది తీర్పు, ఇక తీర్పు దినం అన్నమాట. పునర్జన్మనందు జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. ఇంకా ఏమంటున్నాడు 29, నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి కొరకు ఏదైతే త్యాగం చేసి మనం దేవుడి దగ్గరికి వస్తున్నామో 100 రెట్లు పొందుకుంటామని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇంకా అదే కాక ఇంకా నిత్య జీవము కూడా అతను పొందుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ యొక్క వచనాలలో మత్తయి సువార్త 19:28లో మరి యేసు వారితో చెప్పాడు, ఇజ్రాయేల్ 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు అని. ఇంకొక లేఖనము వైపు కూడా తిరుగుతాము. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21, నేను జయించి, ఇది లవదెకియా కాలము వాగ్దానమేనా? లవదెకియా కాలపు వాగ్దానము లవదెకియాలో ఉన్న జనులకేనా? హల్లెలూయా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే జయించిన వారు, ఎవరయ్యా అంటే విమోచించబడిన వారు, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క 12 గోత్రాలకి తీర్పు, ఇజ్రాయెల్ 12 గోత్రాల్లో తీర్పు తీర్చున్న ఈ 12 మంది అపోస్తులు కూడా మరి విమోచించబడిన వారే. అదే విధముగా లవదెకియా కాలము గురించి, జయించే వారి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆ జయించే వారు ఎవరో కాదు, ఆయన భార్య, ఆయన వధువై ఉన్నది. 7 సంఘకాలాల్లో ఉన్న ఆయన వధువు. ప్రతి కాలంలో కూడా ఆయన వధువు ఉన్నది. ప్రతి కాలంలో జయించేవారు ఉన్నారు. ఎఫెసు కాలంలో జయించేవారు ఉన్నారు.
ఎఫెసు కాలపు వాగ్దానం ఏంటి? జయించిన వారికి జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును. స్వర్ణకాలంలో జయించేవారు ఉన్నారు. స్వర్ణకాలపు వాగ్దానం ఏంటి? జయించిన వారికి రెండవ మరణం వల్ల అతనికి ఏ హాని కలగదు. ఇంకేమన్నాడమ్మా? జీవ కిరీటం ఇస్తాను. తర్వాత మూడవదేంటి? పెద్దమా దగ్గరికి వచ్చేసరికి మరుగై ఉన్న మన్నాను, జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను, అంటే ప్రతి కాలంలో కూడా జయించే వారు ఉన్నారు. హల్లెలూయా. మరి మనం చూస్తున్నాం మూడవ అధ్యాయము 21వ వచనంలో హల్లెలూయా జయించిన వారికి ఏమి ఇస్తానన్నాడు? సింహాసనం ఇస్తానన్నాడు. అవునండి. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా. అవునా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వాగ్దానము లవజక్య కాలంలో ఉన్న వధువుకు మాత్రమేనా, మిగతా సంఘ కాలాల్లో ఉన్న వధువుకు కూడా? 7 సంఘ కాలాల్లో ఎవరు వస్తున్నారు? ఆయన భార్య వస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కటే కదా ఆయన భార్య ఉంది, ప్రతి కాలంలో కూడా ఆయన భార్య ఉన్నది కదా. ఇప్పుడు లవజక్య కాలపు వాగ్దానం ఏంటి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించమని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిచ్చేదను. మరి ఇక్కడ జయించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సింహాసనం ఉండుతా ఉండదా? ఎఫెసు దగ్గర జయించిన వారు, స్వర్ణ దగ్గర జయించిన వారు, పెర్గమా దగ్గర జయించిన వారు, వారికి సింహాసనం ఉండిద్దా ఉండదా? సంగమా పట్టుకోండి. హల్లెలూయా. ఉంటదా ఉండదా? వధువు 7 సంఘ కాలాల్లో ఉన్న వధువంతకి మరి ఆయన సింహాసనము ఉన్నది. ఆయన భార్య. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా 7 సంఘ కాలాల్లో ప్రతి కాలంలో కూడా ఆయన భార్య ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఆయన పక్కన కూర్చుంటది సింహాసనం మీద. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసన ఇది పట్టుకుంటున్నారా జాగ్రత్తగా? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనాలు చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు దేవుడే వీరికి అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము. మీరు చూసారా? 11 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఏమున్నది? ప్రకటన గ్రంథం 13:1 సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఉన్నది. 13:11 భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఉన్నది. మరి 13 ఎన్న వచ్చినది ప్రతిమని చేస్తుంది. మీరు చూసినట్లయితే 13:14 ప్రతిమ తయారు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రతిమకు గాని క్రూర మృగానికి గాని ఆరాధన నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందేమి చేతుల మీదేమి దాని ముద్ర వేయించు కొనని వారిని. ఎవరి గుంపు? మృగాన్ని ఆరాధించిన వారా? సంఘ శాఖల్లో ఉన్నవారా? కాదు. రైతులా దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు. మరి మీరందరూ యేసు క్రీస్తు 1000 ఏళ్ల పాలనలోకి వస్తున్నారు. ఎవరు వారు?
క్రూర మృగాన్ని ఆరాధించని వారు, ఆ మృగములకు నమస్కరించని వారు, ఆ మృగము పేరైనను దాని పేరున సంఖ్య అయినను వేయించుకొనని వారు, తమ నొసళ్ళ యందు గాని చేతుల మీద గాని ఆ ముద్ర వేయించుకొనని వారు. వీరు వెయ్యేళ్ళ పాలనలోకి వస్తున్నారా? పట్టుకుంటున్నారా అండి? నేను ఒక వర్తమానం చదవమన్నాను. ఆ వర్తమానం పేరేంటంటే జీవగ్రంథం. అలాగే మీరు చూస్తే బుద్ధి లేని కన్యక ఎవరండి? బుద్ధి లేని కన్యక మృగపు ముద్ర ఏమైనా పొందుకునిదా? పొందుకోదు. మృగాన్ని ఆరాధించిందా? మృగాన్ని ఆరాధించదు. మృగపు ముద్ర పొందుకోదు. అలాగే బుద్ధి లేని కన్యక తన ప్రాణం పెట్టుకొని చంపబడింది. ఈమె 1000 పాలనలో వచ్చిందా? ఈమెకి నిత్య జీవం ఉంది. ఈమెకి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. అయితే ధవళ సింహాసనం తీర్పు రోజు ఈమెకి నిత్య జీవం ఇవ్వబడుతుంది. అయితే ఈ బుద్ధి లేని కన్యక 1000 పాలన మిస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలండి ఇవన్నీ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. 2:10. ఇదిగో మీరు పట్టుకుంటున్నారండి. ఇది ఎఫెక్ట్ కాలానికేనా? స్వర్ణ 2వ సంఘకాలం. ఏంటండి? 2వ సంఘకాలం స్వర్ణ. మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినాల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇది యేసయ్య ఇస్తున్న జీవ కిరీటం గురించి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? వీళ్ళందరూ విమోచించబడిన వారు. హల్లెలూయా. ఇంకొంచెం ముందు చూద్దామా? 1వ పేతురు 5వ అధ్యాయము 2 నుండి చదువుతాం. 4వ వచనం దాకా. పేతురు రాసిన మొదటి పత్రిక. అందరి దీకమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి అధ్యాయం. మొదటి నుండి చూడమ్మా. తోటి పెద్దలను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను. దేవుని మంద అంటే ఎవరు? సంఘమేనండి. పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. మరి దేవుడు మన కొరకు వాడబారని మహిమ కిరీటాన్ని ఉంచాడు. మరి ఆయన వధువుకి ఆ కిరీటము ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీరు చూడండి. 24 పెద్దలకే కాదండి, ఆయన భార్యకు కూడా. ఇంకొంచెం మీరు చూడండి. 2వ తిమోతి 4:8. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. ఇక మీదట నా కొరకు, చూసారా పౌలు గారు ఏమంటున్నాడో? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అవి నాకు మాత్రమే కాకుండా మరి ఎవరు ఆయన ప్రత్యక్షత కావాలనుకుంటున్నాడు?
ఇంకొంచెం లోతైన విషయం చెప్పంటారా? ఏంటి అక్కడ ఏమన్నాడు? తన ప్రత్యక్షతను కోరుకునేవాళ్ళు. మీరు ప్రకటన 1:1 చదవండి. ప్రకటన గ్రంథం, అదే యేసుక్రీస్తు ప్రత్యక్షత గ్రంథం. ప్రకటన గ్రంథం 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అది. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారికి దేవుడు ఇస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి 1-2 చదవమ్మ, కంటిన్యూషన్ చేయాలి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు. ఏంటది? ఇదంతా ప్రత్యక్షతనా? ప్రత్యక్షత అపేక్షించే వారికి. హల్లెలూయా. అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో, హల్లెలూయా, తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ ఏమంటున్నాడు? 2వ తిమోతి ఆ యొక్క 4వ అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఏంటది? నీతి కిరీటం. హల్లెలూయా. అదే కదా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన ప్రత్యక్షతను ఆ కోరుకునే వారికి. ఈ రోజు నువ్వు కోరుకున్నట్లయితే నీ కొరకు కూడా దేవుడు నీతి కిరీటాన్ని ఉంచి ఉన్నాడు. ఈ విషయాలు చూడండి. మరి దేవుడు ఏముంచాడో, వధువు కొరకు ఏం అత్తి పెట్టాడో మీరు చూస్తున్నారా? హల్లెలూయా. మరి ఆయన ప్రత్యక్షత మనము కావాలని కోరుకుంటే, పౌలు అందుకేనండి ఆ యొక్క నీతి కిరీటము కొరకు, హల్లెలూయా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఆ నీతి కిరీటము కొరకు భూమి మీద నాకు ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఆ ప్రత్యక్షతను కావాలని. మీకు ఒక్క విషయం చూపిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు పౌలు గారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, దాన్ని మీరు చూడాలి. ఫిలిప్పీలు హల్లెలూయా. పట్టుకుంటున్నారని ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-7 నుండి చూద్దామా. అయినను ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఇదేనండి. యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవటం కొరకు సమస్తాన్ని నష్టముగా, ఈ భూమి మీద లాభకరములైన సమస్తాన్ని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. వై కారణమేంటి? అపోస్తలుడైన పౌలు ఎందుకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు? దానికి ఆన్సర్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. క్రీస్తు ఏమంటున్నాడమ్మా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము.
హల్లెలూయా. ఆ శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకునే దాని కొరకు, ఆ ప్రత్యక్షతను పొందుకునే దాని కొరకు, ఆయన జ్ఞానము సంపాదించుకునే దాని కొరకు లోకం అంతటిని తన దగ్గర ఉన్న అన్ని కూడా వదిలేసుకున్నాడండి. మోషే కూడా అదే చేశారు, పౌలు అదే చేశారు, మన కాల ప్రవక్త కూడా అదే చేశారు. ఎన్ని డాలర్లు, ఎన్ని వేల డాలర్లు చెక్కండి ప్రవక్తకి వద్దని ఇచ్చేవారు చేస్తారు. పట్టుకుంటున్నారా అండి? నా జీవితంలో ఎప్పుడైతే ధనము అనేది ఒక అంశముగా వస్తుందో అప్పుడు సేవ వదిలిపెట్టేస్తారన్నాడు. హల్లెలూయా. ఆయన మన కాల ప్రవక్త ఎక్కువగా ఆత్మల రక్షణ కొరకు ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు తీసుకొని వెళ్ళే విధానం గురించి ఆలోచించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. హల్లెలూయా. ఈ 24 పెద్దలు అనే వారు వీరు ఎవరై అంటే విమోచించబడిన వారు. వీరి కొరకు నీతి గల కిరీటం ఉన్నది. వీరు మరి వాళ్ళ వారని కిరీటాన్ని పొందుకుంటా ఉన్నారు. కొంచెం ముందుకు చూద్దామండి. హల్లెలూయా. నేను ఈ ఉదయం దాని మీద వెళ్ళాలనుకున్నాను. మీరు చూసారా? హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? అవి మీకు వారు విమోచించబడిన వారని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు చదివిన లేఖనాలన్నీ కూడా వీరందరూ ఎవరు? విమోచించబడిన వారు. మరియు దాని మీద వారాలు తరబడి వెళ్ళొచ్చు. మీరు చూసారా? వారు దేవదూతలు కాదు, వారు పరలోక సంబంధులు కూడా కాదు. వాళ్ళు భూలోక సంబంధులైన వాళ్లే, పరలోక సంబంధులు కూడా కాదు. ఎవరు వారు అంటే వారు విమోచించబడిన వారు. హల్లెలూయా. ఈ రోజు వధువు ఎలాగా విమోచించబడుతుందో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడుతుందో అలాగా ఆ 24 పెద్దలు కూడా అలాగా విమోచించబడిన వారు. చూసారా? మీరు వారి వస్త్రాలను గుర్తించండి అంటున్నాను. వారు ధరించుకున్న వస్త్ర విధానాన్ని బట్టి వారి యొక్క స్థానమును గుర్తించవచ్చు. వారేమి కలిగి ఉండిరి? మీరు వారి పాటలను గుర్తించండి. వారు పాటలు పాడుతున్నారా? 24 పెద్దలు వారి పాటలు కూడా గుర్తించండి. దేవదూతలైతే విమోచకుడా అని పాటలు పాడరు. హల్లెలూయా. కొంత నీవే విమోచకుడు అని మీరు చూసారా? 5వ అధ్యాయం చూడండి. మీరు అక్కడ కొత్త కీర్తన ఉంటుంది. వాళ్ళు ఎలా పాడుతున్నారో అక్కడ ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4, 5. 4వ అధ్యాయంలో కూడా ఉన్నది. అదే 5వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి అనుకుంటా అండి. అమ్మా ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ 4వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి చదవండి. తర్వాత ఇక్కడికి రండి. 5వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. ఎవరు మీరు? ఈయన బ్రైడ్. దేవుని కొరకు మనుష్యులను కొని, స్వరక్తం ఇచ్చి కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎవరు? పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. వీళ్ళు రాజులు, వీళ్ళు యాజకులు. ఎవరు వారు? ఆయన వధువు. ఇక్కడ ఏమంటున్నారు? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను
ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని. అంటే వధువు నాట ఏముంటుంది? కొత్త పాట ఉంటుంది. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? మరియు నేను చూడగా సింహాసనము, 4 జీవులు, 24 పెద్దలు, ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్ర అర్హుడు, పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందు, భూలోకమందును, భూమి కిందను, సముద్రములో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న స్వరమును సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు కలుగును కాక అని చెప్పుట వీటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేసేది. హల్లెలూయా. మరి వారి పాటలు ఉన్నాయా అక్కడ? వారి స్తుతులు ఉన్నాయా అక్కడ? అంటే వారిని మీరు గుర్తించండి అంటున్నారు. వారు ఏమి పాడి ఉన్నారు? వారు దేవదూతలు కాదని తెలుసుకోండి. నేను దీని యొద్దకు వచ్చుటను వ్యతిరేకిస్తాను, కానీ మరొక లేఖనాన్ని చదువుకుందాం. మీరు చేస్తారా? మంచిది. మనం తిరిగి దానియేలు గ్రంథం వైపుకు తిరుగుదాం. దానియేలు 7వ అధ్యాయం వైపుకు తిరుగుదాం. అలాగే 7వ అధ్యాయమును మరియు ఇక్కడ ఉన్న లేఖనము చదువుదాము. నేను కోరుచున్నాను కావున ఈ ఉదయ కాలమున మిగతా వర్తమానం అంతా మీకు అర్థమగుటకు ఇది సహాయపడుతుంది. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పుచున్నాను, మీరు ఇది మరియు అది చదివిన తర్వాత మీరు చాలా మంచి అనుభూతి పొందుకుంటారు. హల్లెలూయా. దానియేలు ఏమిటో చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఇప్పుడు మనము చూద్దాం. 9వ వచనము నుండి. ఇప్పుడు ఈ కార్యాల దగ్గర నుండి విన్నాం. చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ దానియేలు ఏం చూస్తున్నాడో దేవుని యొక్క ప్రవక్త అయిన దానియేలుకి దేవుడు చూపిస్తున్నాడు. అలాగే మరి ఇంకా సింహాసనాలు వేయుగా చూచితిని. మహావృత్తుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతూ ఉన్నది. అగ్ని జ్వాల, అప్పరంజి. అది అప్పరంజి అగ్ని వలె ఉండుట మీరు మరొకసారి చూడగలరు. హల్లెలూయా. దాని చక్రాలు కూడా ఎలా ఉన్నాయి? అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను. వేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుష్యులు. ఎవరు వారు? ఈ కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలబడ్డారు. వీళ్ళు ఎవరు? బ్రాకెట్లో ఇక్కడ పెట్టాడు. ఆ కోట్ల కొలది ఆయన ఎదుట నిలబడిన వారు విమోచించిన వారు, విమోచించబడిన వారు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు బహువచనమండి తెరవబడెను. ఇప్పుడు గమనించండి, తీర్పు సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, దానియేలు తీర్పు నందు
సింహాసనాలు చూసినప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి. తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడుతున్నాయి. సింహాసనాలు ఎలా ఉన్నాయి? ఎవరైనా కూర్చొని ఉన్నారా? కూర్చొని ఉన్నట్టుగా రాయబడాలా? అక్కడ దానియేలు దగ్గర రాయబడాల. కానీ యోహాను ఎక్కడికి వచ్చాడు? తీర్పు దగ్గరికి వచ్చాడు. యోహాను కాలంలో ప్రయాణం చేసుకుంటా తీర్పు దగ్గరికి వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క తీర్పు సింహాసనం దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళు కూర్చొని ఉండటం కూడా చూశాడు. 24 పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారని రాశారు. చూశారు కదండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసన ఆ యొక్క ఈ సింహాసనాలు యందు 24 పెద్దలు. మరి ఇది దానియేలు చూశాడా? ఓన్లీ ఖాళీ సింహాసనాలే చూశాడు దానియేలు. యోహాను దగ్గరికి వచ్చేసరికి ఆ సింహాసనాల్లో ఎవరు కూర్చున్నారో కూడా చూశారు. దానియేలు దగ్గరికి వెళ్ళేసరికి ఓన్లీ సింహాసనాలే చూశారు, కానీ ఆ సింహాసనాల మీద ఎవరు కూర్చున్నాడో చూపబడలేదు. కానీ యోహాను దగ్గరికి వచ్చేసరికి చూపబడి ఉన్నది. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, యోహాను గురించి ఏమన్నాడంటే, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని యోహాను గురించి రాశారు. అంటే యోహానికి రాకడ గురించిన ప్రణాళిక అంతా తెలియజెప్తున్నాడు. ఇప్పుడు నీకు రాకడ గురించిన ప్రణాళిక తెలుసుకోవాలంటే దేవుడు యోహానికి తెలియజెప్తున్నాడు. యోహాను దగ్గర నుండి అది నువ్వు పొందుకోవాలి. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం అంతా కూడా రాస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ విషయాలు మన కాల ప్రవక్త వచ్చి దాన్ని వివరిస్తున్నాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుందాం. మీరు వింటున్నారా జాగ్రత్తగా? ఇప్పుడు గమనించండి, తీర్పు సిద్ధమైనది చూసారా? ఇప్పుడు గమనించండి, దానియేలు తీర్పు నందు సింహాసనాలు చూచినప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి. అవునా? ఎస్, అవునా కదా? అతడు సింహాసనాలు వేయుట చూచాడు. అవి పరలోకము నుండి వస్తున్నాయి. ఆ పాత్ర కాలములో పరలోకము నుండి వస్తున్నాయి. కానీ యోహాను దాన్ని చూచినప్పుడు సింహాసనమును యేసు ముందుగానే ఆక్రమించుకొని ఉన్నాడు. అంటే సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఆక్రమించుకొని అన్నాడు. ఆసీనుడై ఉండటం చూస్తున్నాడు. మరియు గోత్ర పెద్దలు కూడా ఉన్నారు, మరియు శిష్యులు కూడా ఉన్నారు. గోత్ర పెద్దలు అంటే ఎవరు? 12 మంది. శిష్యులు 12 మంది విమోచించబడ్డారు. ముందుగానే కూర్చొని ఉన్నారు. గమనించారా? మీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒక పక్క పెట్టుకోవాలి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒక పక్క పెట్టుకొని 2 ట్రాలీ చేసుకుంటా చూడాలి. హల్లెలూయా. క్రీస్తు కాలానికి మునుపు 500 సంవత్సరాలకు ముందుగానే, అంటే యేసు క్రీస్తు ఇంకా రక్తము గొర్రెపిల్లగా రాక ముందే, హల్లెలూయా, ఆయన సిలువ వేయబడక ముందే 500 సంవత్సరాలకు ముందుగానే దానియేలు దాన్ని చూశాడు. మరియు క్రీస్తు తర్వాత 2500 సంవత్సరాల తర్వాత, హల్లెలూయా, రాబోతున్న కాలంలో యోహాను జీవిస్తున్నాడు. మరియు జరగబోవు దీనంతటినీ అతడు చూశాడు. ఎక్కడ? దానియేలు దాన్ని చూడలేదు. దానియేలు ఆ సింహాసనాల మీద ఎవరు కూర్చున్నారో ఏంటో అదంతా చూడలేదు. కానీ ఎవరు చూశారు ఆ సంగతి అంతా? దేవుడు యోహానికి బయలుపరిచాడు. గమనించారా? అతడు కేవలం రాబోవు సమయాన్ని చూశాడు, రాబోవు వాటినే అతడు చూశాడు. ఎవరు? దానియేలు. కానీ యోహాను ఆయన్ను చూసి ఉన్నాడు. సింహాసనము నింపబడి ఉన్నది. ఆ
పురాతన కాలంలో సింహాసనాలు వేశారు, తీర్పు సిద్ధమైనది. కానీ ఆయనను యోహాను చూచినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను ఆయనను యోహాను చూచినప్పుడు అని కామా పెట్టాడు. పెద్దలు ఇంకను యోహాను సమయంలో లేక దానియేలు సమయంలో ఎన్నుకోబడలేదు. దానియేలు సమయంలో ఇంకా పెద్దలు ఎన్నుకోబడ్డారా? ఈ అపోస్తులు ఇంకా వచ్చారా? ఇంకా రాలా. దానియేలు సమయంలో ఎన్నుకోబడలేదు. కానీ వారు ఇప్పటికే అంత్యకాలంలో విమోచించబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయన అద్భుతమైన వాడు కాదా? నేను ఈ విషయాలు గ్రహిస్తున్నారనుకుంటున్నాను. దానియేలు కాలం దగ్గరికి వెళ్ళేదానికి ఇంకా పెద్దలు రాలా. యోహాను కాలం వచ్చేసేదానికి ఆ పెద్దల్లో ఒకడు యోహాను. ఆ పెద్దలలో ఒక పెద్ద, ఆ 12 మంది శిష్యులలో ఒకడు. అవునా కదా అండి? కొంచెం ఇక్కడ 121 దానియేలు 7. దానియేలు ఏం చూశాడు? అతను తీర్పును ముందుగానే చూశాడు. సింహాసనాలు ఖాళీగా ఉండటం చూశాడు. అవి అప్పటికి ఖాళీగానే ఉండాలి. యోహాను తన కాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత తీర్పు ఎప్పుడు జరిగిందండి? సంఘం ఎత్తబడాలి. సంఘము ఎత్తబడిన తర్వాత అవి విమోచించబడిన పెద్దల చేత ఆక్రమించబడ్డాయి. సంఘము ఎత్తబడిన తర్వాత విమోచించబడిన పెద్దల చేత ఆ సింహాసనాలు ఏమైంది? ఆసీనులయ్యారు. ఆ పెద్దలు ఆ సింహాసనాల మీద కూర్చున్నారు, ఆసీనులయ్యారు, ఆక్రమించబడ్డాయి. పెద్ద అనగా అర్థమేంటి? మీరు పెద్ద అను పదమును తీసుకున్నట్లయితే నేను దాని గురించి అన్ని రకాల నిర్వచనాలు రాసుకున్నాను. నేను వాటిని కేవలం దాటిపోవచ్చు. పెద్ద అంటే అర్థం ఏంటంటే ఒక పట్టణం యొక్క పెద్ద, లేక ఒక తెగకు పెద్ద, అలాంటి దానికి. ఇప్పుడు ఈ సంఘమునకు బ్రదర్ లెవిల్ ఒక పెద్ద. అంటే లెవిల్ ఎవరు? సంఘ కాపరి. సంఘ కాపరి ఒక పెద్ద ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘానికి అంతా నడిపించే అతను, సంఘం అంతా అతను నడిపిస్తా ఉంటాడు. లెవిలు ఒక పెద్ద. అతడు ఎవరు? ఇక్కడున్న ఈ శరీరమునకు అతడు పెద్ద. గమనించారా? ఇక్కడ ఉన్న ఈ సంఘమునకు అతడు పెద్ద. గమనించారా? మరియు ఈ నగరములో ఉన్న మేయరు ఈ నగరమునకు ఒక పెద్ద. హల్లెలూయా. గమనించారా? నగరమునకు పెద్ద అతడు. పరిశుద్ధ గ్రంథ కాలంలో మీరు వెనక జ్ఞాపకం ఉన్నదా? పట్టణము యొక్క పెద్ద, ఒక పెద్ద అర్థం. పట్టణం యొక్క పెద్ద లేదా తెగ యొక్క నాయకుడు అని అర్థం. ఇప్పుడు వారు ఎంతమంది ఉన్నారు? పెద్దలు ఎంతమంది ఉన్నారండి? 24 ఉన్నారు. హల్లెలూయా. 24 పెద్దలు. అది సరియేనా? ఓమై. వారు ఎవరు? 12 మంది అపోస్తులు మరియు 12 మంది ఇశ్రాయేలు గోత్రాల పెద్దలు. 12 మంది గోత్ర పెద్దలు. ఇప్పుడు మనము రాబోవు వేరొక పాఠంలో దీని గురించి లోతుగా తీసుకోబోతున్నాం. అది 3వ పుస్తకంలో. హల్లెలూయా. హల్లెలూయా. లోతుగా తీసుకోబోతున్నాం. మరియు అది సత్యమేనని రుజువు చేయబోతున్నాం. కావున ఇప్పుడు మీరు దాన్ని వ్రాసుకుంటున్న దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 12 మంది గోత్ర పెద్దలు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఇప్పుడు గమనించుము, యేసు దాన్ని చెప్పి ఉన్నాడు. ఇక ఇందాక మనం చదివాము కదండి, ఏది? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. హల్లెలూయా. ఒక దినమున పేతురు అడిగినప్పుడు ఇలా అనెను, మేము ఏం పొందుకుంటాము? సమస్తాన్ని విడిచి నిన్నే వెంబడిస్తున్నాం, మాకేం దొరికింది అని పేతురు అన్నాడు కదా అక్కడ. మేము మా తండ్రిని, మా తల్లిని, భర్తను, భార్యను, పిల్లలను, సమస్తాన్ని విడిచిపెట్టాం. ఈ ప్రత్యక్షత పొందుకోవటానికి, యేసును వెంబడించడానికి సమస్తాన్ని కూడా
విడిచిపెట్టాం, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఎవరైతే నడవటం లేదో వాక్యముతో, వాళ్ళు మీకు ఆటంకంగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలి రావటం మంచిది. ప్రజల వస్తా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని రావాలి మందిరములకి. వచ్చే వారిని వదిలిపెట్టమని కాదు అర్థం. ఎవరైతే ఈ వర్తమానం దగ్గరికి నిన్ను రానీయకుండా, వాక్యం దగ్గరికి రానీయకుండా నిన్ను అడ్డుకిస్తున్నారో హల్లెలూయా, వాళ్ళని వదిలిపెట్టేసి వాక్యానికే మొదటి స్థానం ఇవ్వమంటున్నాడు. హల్లెలూయా. అందుకే మా తండ్రిని, మా తల్లిని, ఇంకేమంటున్నాడంటే భర్తను, భార్యను, పిల్లలను, సమస్తాన్ని విడిచాం. అంటే అందరూ కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. హల్లెలూయా. అయితే అన్ని కూడా ఆ యొక్క ఎందుకు పెడుతున్నాడు అంటే ఈ వ్యక్తి పరిపూర్ణతలోకి వెళ్ళటం కొరకు దేవుడే అక్కడ పెడతాడు ముళ్ళు. పరీక్ష అది. అబ్రహాముకి పరీక్ష వచ్చిందా రాలేదా అంటే హల్లెలూయా. తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్న పరీక్ష వచ్చిందా రాలేదా అబ్రహాం జీవితంలో? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, పేతురు ఇలా అన్నాడు, మేము మా భార్యను కూడా విడిచిపెట్టాము, మేము మా పిల్లలను కూడా విడిచిపెట్టాము, మేము మా తల్లిని మరియు తండ్రిని కూడా విడిచిపెట్టాము, మా గృహాలను కూడా విడిచిపెట్టాము, మరియు మా స్థలాలు కూడా అన్ని కూడా విడిచిపెట్టాము, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం దొరికింది? హల్లెలూయా. ఆయన యేసు ఇలా చెప్పాను, నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను, మీరు 12 సింహాసనాల మీద కూర్చుంటారు, 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. అక్కడే నీకున్నాం, అక్కడే నీకున్నాం. వారెవరు? విమోచించబడిన వారు, విమోచించబడిన పెద్దలు వాళ్ళు. చూడు, దావీదును చూడు. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు దావీదు. అవునా అండి? దావీదు క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరై ఉన్నాడు. హల్లెలూయా. సొంత వారి చేతే దావీదు త్రోసివేయబడ్డాడు. యేసు క్రీస్తు కూడా సొంత జనుల చేతే త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా దావీదు జీవితంలో ఏం జరుగుతుందో యేసు క్రీస్తు జీవితంలో కూడా అదే జరిగి ఉన్నది. అందుకే క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు దావీదు. దావీదు అధికారంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి కార్యం, హల్లెలూయా, అతడు అధికారంలోనికి వచ్చుటకు ముందు అతడు భయంకరమైన కాలంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు వధువు కూడా అలాంటి స్థితిలోనే ఉంటుంది. హల్లెలూయా. వధువుకు కూడా దావీదు సాదృశ్యమే. దావీదు జీవితము మనము చూచినప్పుడు దావీదు అధికారంలోనికి వచ్చే ముందుగా ఎటువంటి శ్రమలని ఎదుర్కొన్నాడో, ఎటువంటి శోధనలు కూడా అతను ప్రయాణించాడో, ఈ రోజు కూడా వధువుకు కూడా అటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుండి వెళ్తుంది. అందుకంటున్నాడు దావీదు అధికారంలోనికి వచ్చినప్పుడు మొదటి కార్యం, అతడు అధికారంలోనికి వచ్చుటకు ముందు అతడు భయంకరమైన కాలంలో ఉన్నాడు. అతడి మీద అభిషేకం ఉన్నది. ఉన్నదా? దావీదు మీద అభిషేకం ఉన్నదా? ఈరోజు వధువు మీద కూడా అభిషేకం ఉన్నదా? దావీదు మీద ఎలా అభిషేకం ఉన్నదో వధువు మీద కూడా అలాగే అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదుని క్రీస్తుకి పోల్చి చూపిస్తున్నాడు. ఆ అభిషేకం అతని మీద ఉన్నది. మరియు చాలా మంది ప్రజలు అతనిని తిరుగుబాటుదారుడు అనుకున్నారు. యేసుక్రీస్తుకి సిలువ వేసిన ఉద్దేశం అది కాదా? యేసుక్రీస్తుని సిలువ వేసింది ఎందుకు? హల్లెలూయా. సేమ్ చాలా మంది అలా అనుకున్నారు. దావీదును అలాగే అనుకున్నారు. ఈ రోజు మనము కూడా వర్తమానము చెబుతున్నప్పుడు అనేక సంఘాల వాళ్ళు ఏమంటారు? సేమ్ ఇతడు
వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారుడు అంటారు. ఏ డినామినేషన్ సంఘాలైనా మనల్ని అదే అంటారు. ఎందుకంటే దావీదుకి ఏం జరుగుతుందో సంఘానికి, క్రీస్తుకి అదే జరిగి ఉన్నది. ఇక్కడ మీరు నీడలో చూడండి, పట్టుకోండి. అతన్ని తిరుగుబాటుదారుడు అనుకున్నారు. వ్యత్యాసంగా ఉన్న ఒక చిన్నవాడు అనుకున్నారు. దేనినో చీల్చుటకు వచ్చాడు అనుకున్నారు. మరి నీ వర్తమానం తీసుకొని వెళ్తుంటే సంఘ శాఖలు అదే అనుకోవా? ఇది చేసడానికి వచ్చారా అనుకుంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అయితే ఒకటే అన్నాడు భూమి మీద, నేను అగ్నివేయ వచ్చాను అన్నాడు. తెలుసా? మీరు చూసారా మత్తయి సువార్తలో ఆ మాట? ఉంటుంది. అత్తకి కోడలకి నేను భూమి మీద సమాధానం పంపవచ్చునని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి, వాని తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికి, కోడలకు, ఆమె అత్తకి. ఇదేంటండి? మరి మన వర్తమానమే అటువంటి వర్తమానం. మొత్తాన్ని ఏమనుకుంటారో తెలుసా? నన్ను మనము ఆ బాప్టిస్ట్కి వెళ్ళినా, పెంతెకోస్తుకి వెళ్ళినా, లూథరన్కి వెళ్ళినా వాళ్ళు చక్కగా యేసు ప్రేమించు, దీవిస్తాడు, ఆశీర్దిస్తాడని చెప్తారు. వీళ్ళేంటి విరోధం పెట్టవచ్చారంటున్నారు. ఇది ఖచ్చితంగా క్రీస్తు విరోధమోదే అనుకుంటారు వాళ్ళు. అనుకోరా అండి? అనుకుంటారు ఖచ్చితంగా. ఏగా అనుకున్నాడు అక్కడ విరోధం పెట్టవచ్చునని. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ ఉండాలండి. పరిశుద్ధాత్మ లేకుండా ఆ విషయాలు అర్థం కావు. ఒక ముస్లిం అతను, మీ ప్రభు చూసావా, ఇదేంటయ్యా కుటుంబాల్లో వైద్యం కలగజేసేదేంటి అని పెట్టిండు. అలాగే తండ్రికి కొడుకు మధ్య వైరం కలగజేసేదేంటి? ఈ విషయాలు అందరికీ రాదు. అసలు ఏంటో అది మీరు అనుకుంటున్నట్టుగా కాదవి. దేవుడు ప్రేమామయుడు అంటే మీరు అనుకుంటున్నట్టుగా కాదని. అది ఎన్నిక మీద ఆధారపడినది. ప్రేమ అంటే ఎన్నిక, ఏర్పాటై ఉన్నది. మీరు పట్టుకుంటున్నారా అండి? వర్తమానం నిన్ను ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. మత శాఖల నుండి వేరుపరుస్తుంది, సంఘ శాఖల నుండి వేరుపరుస్తుంది. వర్తమానమే నిన్ను ప్రత్యేకపరుస్తుంది. ఏ పాస్టర్ కాదు, ఏ పాస్టర్ నిన్ను మాయ మాటలు చెప్పి ప్రత్యేకపరచడు. వాక్యము నిన్ను డివైడ్ చేస్తుంది. వాక్యమే నిన్ను వేరుపరిచేది. హల్లెలూయా. మరి దావీదును కూడా అట్లా అనుకున్నారంట. అక్కడ దావీదును అనుకున్నారంట, రాశారంట. అక్కడ అతను ఒక తిరుగుబాటుదారుడు అనుకున్నారంట. వ్యత్యాసంగా ఉన్న ఒక చిన్నవాడు అనుకున్నారంట. దేనిలో చీల్చుటకు వచ్చాడు అనుకున్నారంట. ఇతడు చీల్చేవాడు, కొంతమంది వ్యక్తులను చీల్చేవాడు అనుకున్నారంట. చీల్చుటకు వచ్చాడు అనుకున్నారు. కానీ కొంతమందికి అతను కాబోయే రాజని తెలుసు. హల్లెలూయా. ఈ దావీదే రాజు అవుతాడన్న సంగతి కొంతమందికి తెలుసు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? దావీదు వాళ్ళకి పట్టణాలే ఇచ్చేశాడు. ఈ రోజు మన కాలపు దావీదైన యేసుక్రీస్తు రాజు కాబోతున్నాడన్న సంగతి, ఆయనే ఏలుబడి చేస్తాడన్న సంగతి దావీదు దగ్గర ఉన్న మనకి తెలుసు. ఎందుకో తెలుసా? మనకి సింహాసనాలే ఇస్తున్నారు, పట్టణాలే ఇస్తున్నారు. దావీదు ఎలా ఇచ్చాడో అలా ఇచ్చేస్తున్నాడు యేసుక్రీస్తు కూడా. మీరు పట్టుకుంటున్నారా? ఇది జాగ్రత్తగా పట్టుకోండి.
కొంతమందికి అతడు కాబోయే రాజు అని తెలుసు. ఓ ఈ కొంతమంది దగ్గర వధువులు పెట్టచ్చా? ఈ కొంతమంది దగ్గర నిన్ను పెట్టచ్చా? నన్ను పెట్టచ్చా? ఈ వర్తమానం పట్టుకున్న వాళ్ళని పెట్టచ్చా? ఈ వాక్యం పట్టుకున్న వాళ్ళని ఈ కొంతమంది దగ్గర పెట్టచ్చా? హల్లెలూయా. ఈ కాబోయే రాజే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, ఇప్పుడు లోకానికి రాజు ఎవరంటే పోపు. వాడు నిబంధన కూడా చేయబోతున్నాడు యూదులతో. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ కూడా వాడి పక్షానే వహించబోతా ఉన్నాయి. మనము ఎవరి పక్షాన ఉన్నామో తెలుసా? యేసు పక్షాన, మన రాజు పక్షాన. సరే, కొంచెం ముందుకు చూద్దామా. వారు అతనితోనే నిలిచారు. ఈ కొద్ది మంది ఆ దావీదుతో నిలిచినట్టుగా ఈ రోజు సంఘ శాఖల నుండి బయటికి పిలువబడిన ఈ కొద్ది మంది ఈ వర్తమానముతో ఈ కాలపు దావీదైన యేసుక్రీస్తుతో నిలిచారు. ఆనందంగా లేదా? సంతోషంగా లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవడం లేదా వర్తమానంలో? సహోదరుడా, నా ఉద్దేశము, అతడి నుండి నీవు వారిని వేరు చేయలేవు. ఈరోజు క్రీస్తు నుండి మనల్ని వేరు చేసేదే కార్యమైన ఉండదా? శ్రమైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి, యేసు క్రీస్తు నుండి మనల్ని ఏది కూడా ఎడబాపదని పౌలు చెప్తా ఉన్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నన్ను క్రీస్తు దగ్గర నుండి ఏది తీసేయదో, ఆరాధన దగ్గర నుండి ఏది దూరపరుస్తుందని గట్టిగా రూఢిగా చెప్తా ఉన్నాడు. అపవాది తోక తీసుకొని కొడితేనే 3వ వంతు నక్షత్రాలు రాయి కింద పడ్డాయి, కానీ ఇవి పడదు. ఇవి లంఘన వేయబడినది, క్రీస్తులో లంఘన వేయబడి ఉన్నది. ఈమె వాక్య పునాది మీద నిలబడుతుంది, వాక్య ప్రత్యక్షత మీద నిలబడుతుంది. పట్టుకుంటున్నావా కొంచెం? సహోదరుడా, నా ఉద్దేశము, అతడి నుండి నీవు వారిని వేరు చేయలేవు. ఆ విధముగా వారు నడిచారు కూడా. హల్లెలూయా. ఒక దినమున అతడు ఒక పర్వతం మీద నిలబడ్డాడు. హల్లెలూయా. ఎవరు? దావీదు. అలాగే యేసుక్రీస్తు కూడా. హల్లెలూయా. అతడు ఆ పర్వతం మీద నుండి క్రిందకు చూస్తున్నాడు. తన సొంత చిన్న ప్రియమైన పట్టణమును అతడు చూస్తున్నాడు. ఏడ్చాడు దావీదు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడా? యేసుక్రీస్తు కూడా పట్టణాన్ని చూసి ఏడ్చాడు. అలాగే తన శత్రువులు చుట్టుముట్టుట చూశాడు అతడు. దాన్ని ఆక్యుపై చేయటం, ఆ పట్టణాన్ని శత్రువులు ఆక్యుపై చేయటము దావీదు చూశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా చూశాడు. మరియు అతడు అక్కడే నిలబడి, మరియు అతడు చిన్న బాలుడుగా ఉన్నప్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు తన గొర్రెలను తీసుకొని అక్కడికి వచ్చేవాడు, వాటిని, ఆ నీటిని అతడు త్రాగేవాడు. హల్లెలూయా. ఆ బెత్లెహేములో ఎలా గొర్రెలని అక్కడ తీసుకొని వచ్చేవాడో, అక్కడ ఆ యొక్క నీటిని ఎలాగ తాగేవాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవి నిజమైన నీళ్లు. హల్లెలూయా. దాని గురించి ఇక్కడ మనము మాట్లాడుకొని ఎక్కువ కాలం కాలేదు. జీవము యొక్క జలం అది. మరి ఇది కూడా నిజమైన నీళ్ళేనా? ఇది నిజమైన నీళ్ళేనా? ఇది జీవ జలమేనా? ఇది జీవ జలమై ఉన్నది. దావీదుని తృప్తిపరచడానికి ఇద్దరు వీరులు. హల్లెలూయా.
అన్ని 10 మైళ్ళు 15 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటా కత్తులతో శత్రువుల్ని నరుకొని చంపుకుంటా వెళ్ళి ఆ యొక్క ఏట్లో నీళ్లు లేక బావిలో నీళ్లు తీసుకొని దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. ఎంత శూరులు వాళ్ళు. ఇక్కడ నుండి సంఘం జాగరణ 3 దూరం వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసుకుంటా వెళ్ళి మరి ఇద్దరు దావీదు దగ్గర యోధుల వల్ల ఈ రోజు కూడా అటువంటి యోధుల కొరకు కాలము దావీదైన యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడా? ఇక్కడ అంటున్నాడు చూడండి. మరియు అతను అక్కడే ఆలోచించుకొచ్చున్నాడు, నేను దానిలో తాగాను. అతను తన దగ్గర ఉన్న వారిలో ఎవరినైనా ఆజ్ఞాపించగలడు. సహోదరుడా, వారిలో ఇద్దరు మనుషులు వాళ్ళలో నుండి ఇద్దరు మనుషులు ముందుకొచ్చారు. వారి కత్తులు పట్టుకున్నారు. మరి ఫిలిష్తీయులతో 15 మైళ్ళ దూరం యుద్ధం చేసుకుంటూ వెళ్ళారు. ఫిలిష్తీయులు జయించుకుంటా 15 మైళ్ళ దూరం జయించుకుంటా యుద్ధం చేసుకుంటా వెళ్ళారు. కుడి నుండి ఎడమకు వధించుకుంటూ ఆ బావి నుండి నీళ్లు తెచ్చుటకు వెళ్ళారు. దావీదును సంతోష పెట్టడానికి అతడు అధికారంలోనికి రాబోతున్నాడని వారికి తెలుసు. అవునయ్యా, ఒకసారి వారిలో ఒకడు ఒక గుంటలోకి దూకి మరియు సింహమును ఒక్క చేత్తో చంపి అతనిని రక్షించాడు. సింహాన్ని ఒక్క చేత్తో పట్టుకుంటున్నారా అండి? సంవత్సరాలు సింహాన్ని చేతుల్లో చూశారు, కానీ ఒక్క చేత్తో దావీదు దగ్గర ఉన్న యోధులు ఒక్క చేత్తో సింహాన్ని చంపేసి రక్షించారు. వారు యుద్ధ వీరులు. ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారండి దావీదు? మన కాలపు దావీదైనా యేసుక్రీస్తు కూడా ఈ వధువుకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాడండి? వాక్యము పట్ల ఎటువంటి ట్రైనింగ్ ఇది? దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక్క చేత్తో చంపి సింహాన్ని చంపి అతన్ని రక్షించాడు. వారు యుద్ధ వీరులు. మరియు అతడు అధికారంలోకి వచ్చినప్పుడు మన కాలపు దావీదు అధికారంలోకి రావటం, 1000 ఏళ్ల పరిపాలనలోకి రావటం. హల్లెలూయా. అధికారంలోకి వచ్చినప్పుడు అతను ఏం చేశాడో మీకు తెలుసా? దావీదు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? యుద్ధ వీరులకి అతను వారిలో ఒక్కొక్కరికి ఒక్క నిర్దిష్టమైన పట్టణములకు పరిపాలకుడిగా చేసేశాడు. పరిపాలించండి పట్టణాన్ని. ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క వ్యక్తిని ఇచ్చేసాడు దావీదు. మరి మన ప్రభు అయితే మరి ఈమె కూడా అదే కదా, పరిపాలకురాలు ఈమె, రాజులు ఈమె రాజులై ఉన్నది. రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాధికారములది ఈమెకి. అక్కడ క్రీస్తును చూడండి. జయించు వారు ప్రతివాడు ఒక పట్టణాన్ని పరిపాలించును. జయించిన వారు ఈ దినమున ఆయన అధికారంలోకి వచ్చుటను మనం చూసినప్పుడు క్రీస్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించును. జర్మనీ మరియు అమెరికా మరియు అన్ని పడిపోవలసి ఉన్నవి. ప్రతి దేశం పడిపోవలసి ఉన్నది. ప్రపంచం యొక్క రాజ్యాలు కూడా అన్ని కూడా పడిపోయి మన దేవుని యొక్క రాజ్యాలుగా మారబోతున్నాయి. అదేనా 7వ బోధ, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మనం చూస్తే అదేనా? ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 13 12 అనుకుంటా చూడమా. 14 వచనము నుండి. రెండవ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఏంటి 3వ శ్రమ? 3వ అయ్యో అంటే ఏంటి? హెర్మగడ్డం యుద్ధం అయి ఉన్నది. 3వ ప్రపంచ యుద్ధం అయి ఉన్నది. ఈ 3వ అయ్యోలో ఏం జరగబోతా ఉన్నది? ఏం జరగబోతా చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు
ఈ లోక రాజ్యాలు మన ప్రభు రాజ్యాలు, ఆయన క్రీస్తు రాజ్యాలయను. ఆయన యుగ యుగాలు ఏలుడు. ఈ లోక రాజ్యాలన్నీ మన క్రీస్తు రాజ్యాలు కాబోతున్నాయి. హల్లెలూయా. మన దావీదు అధికారంలోకి రాబోతున్నాడు. మన యేసు ప్రభు అధికారంలోకి రాబోతా ఉన్నాడు. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? అందుకంటున్నాడు ప్రతి దేశం పరిపాలించి ఉన్నది. ప్రపంచం యొక్క రాజ్యాలన్నీ కూడా మన దేవుని యొక్క రాజ్యాలుగా మారిపోతున్నాయి. మరి క్రీస్తు రాజ్యాలుగా ఆయన పరిపాలిస్తాడు, మరి వారిని ఏలతాడు. అది సత్యం. ఆయన అధికారంలోనికి వస్తాడని మనకు తెలుసు. కావున ఆయన చిత్త ప్రకారం మనలను ఆజ్ఞాపించుటే ఆయనకు ప్రతినిధిగా ఉన్న చిన్నదైన ఆ యొక్క దేశం పేరేంటి? ప్రాంతానికి వెళ్ళమని కోరుకుంటే అక్కడ కనీసం 50 సెంట్లు తప్ప కూడా ఉండవు. అక్కడ ఏమీ ఉండదు. లేక పేదవారైన కొద్దిమంది ప్రజలు అక్కడ ఉంటారు. అది ఆయన కోరిక. ఆమె నీవు అన్ని కలిగి ఉండలేవు. ఆయన ఇది చెయ్యకూడదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో కేవలం అది మాత్రమే నాకు తెలియనిమ్ము. ఆమె దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని నేను చేయాలని ఇష్టపడుతున్నానయ్యా, నాకు దాన్ని తెలియజెప్పని కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ నేను వ్యత్యాసముగా ఉండాలని ఆయన కోరుతున్నట్లయితే వ్యత్యాసంగానే ప్రవర్తిస్తాను. ఈ సహోదరులు చేస్తున్న దాని వలె మరియు అటువంటి క్రియలు, ఒకవేళ ఒక నిర్దిష్టమైన క్రియను నేను చెయ్యాలని ఆయన కోరుకున్నట్లయితే దేవా దీవించు, దాన్ని చేయుటకు నాకు ఎంతో ఆధిక్యత ఉన్నది. అక్కడే నీవున్నావు. ప్రపంచం ఏమనుకుంటుందో మనకు సంబంధం లేదు. ఆయన అధికారంలోకి రాబోతున్నాడని మనకు తెలుసు. యేసుక్రీస్తు అధికారంలోకి వస్తున్నాడు, రాబోతున్నాడని సంగతి మనకు తెలుసు. ఒకవేళ ప్రతి ఒక్క భారమును నేను ప్రక్కన పడవేసి మరియు పాపము సులభముగా ఏమంటున్నాడంటే పాపము సులభముగా నన్ను బాధిస్తుంది. నా ముందు ఉంచబడిన పందెములో నన్ను సహనముతో పరిగెత్తనిమ్ము. విశ్వాసమునకు కర్త దాన్ని ముగించువాడనైనా యేసు వైపు అధికారంలోనికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు వైపు చూడనిమ్ము. ఎంతమంది ఆయన వైపు చూడడానికి ఇష్టపడుతున్నారు? ఆయన అధికారంలోనికి రాబోతున్నాడు. ఇప్పుడు మన పరుగు ఆయన గురి ఎత్తక పరిగెత్తాలి. మనం ఆయన వైపే మనం చూడాలి. ఆయన ఎలా ఉండమని కోరితే అలాగా ఉండాలి మనం. ఆ పెద్దలు 24 పెద్దలు మంచిది. ప్రకటనలో మనం దాన్ని కనుగొంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యెరూషలేము పట్టణానికి 12 పునాదులు ఉన్నాయని మనం కనుగొన్నాం. అది సరియేనా? మరియు దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ప్రతి దిక్కునకు 3 గుమ్మాలు. తూర్పు వైపు 3 గుమ్మాలు, పడమర వైపు 3 గుమ్మాలు, ఉత్తరం వైపు 3 గుమ్మాలు, దక్షిణం వైపు 3 గుమ్మాలు. అట్లా 3 4 12 అవుతుంది. ఖచ్చితంగా అదే మాదిరిగా అరణ్యంలోని గుడారం కూడా ఉంది. ప్రకటన 21లో ఎలాగున్నదో ప్రకటన గ్రంథం 21లో ఉందా అండి? హల్లెలూయా. మీరు చూడండి, ఒక్క రిఫరెన్స్ చూడండి. మనము ముగించబోతున్నాం, జాగ్రత్తగా చూడాలండి. 21 9వ వచనమండి. 21:9 అంతటా ఆ కడమటి 7 తెగుళ్ళు ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. దాని అందరి వెలుగు దగ్గదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నము పోలి ఉన్నది. ఈ వెలుగు ఎవరో తెలుసా? క్రీస్తే. ఈ క్రీస్తు ఎవరి యందు ఉన్నాడో తెలుసా? ఈమె యందే.
అలాగే ఆ పట్టణం ఎవరో తెలుసా? ఈమె. గొర్రెపిల్ల భార్య నీకు చూపిస్తానన్నాడు కదా. ఆమె ఏమంటున్నాడు? ఈ గొర్రెపిల్ల భార్య నీకు చూపిస్తానని చెప్పి ఆత్మవతున్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ కలిగే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు ఎవరా పట్టణం అంటే ఆమె. దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నాలు పోలినది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మాలు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు. మరి అదేనా మోషే కూడా ఆ మందిరము కట్టేటప్పుడు తూర్పు వైపు 3 గోత్రాల వాళ్ళు, ఇటువైపు 3 గోత్రాలు, ఇటువైపు 3 గోత్రాలు, ఇటువైపు 3, మొత్తం 12 గోత్రాలు ఆ యొక్క మందిరము చుట్టూరు ఉంటారా? ఆ మందిరమే వధువు, మనమే దేవుని మందిరమై ఉన్నారు. పాత నిబంధన నుండి దాన్ని చూపించుకుంటూనే వస్తున్నాడు. ఆ మందిరం ఎవరో కాదు, 7 సంఘకాలాల్లో ఉన్న వధువే. ఆ మందిరమే కాదు, మందిరంలో ఉన్న వస్తువులు కూడా ఈమె. ప్రతి ఉపకరణము కూడా ఈమె గురించే. బెల్షస్సర్ రాజు మందిరములోని ఆ పాత్రల జోలి వెళ్ళినప్పుడు గోడ మీద చీకురాత వచ్చింది. ఆ పాత్రల జోలి వెళ్ళినప్పుడు వచ్చినది. వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ మందిరం ఎవరు? ఆ పాత్రలు ఎవరు? మనమే అయి ఉన్నాము. పాత్రల జోలు వస్తే దేవుడు ఊరుకోడు. ఎమ్మటే బెల్షస్సరు హతుడైపోయాడు. అక్కడ రాజ్యమును కూడా మొత్తం ఏం చేసేసాడు? మాదీలు పారసీకులు వచ్చి దాన్ని జయించేసేసారు. మరి అదే సహోదరుడు వర్తమానం కూడా పెట్టాడు, గోడ మీద చీమరాత. మరి ఆయన భార్య జోలి వెళితే ఆయన ఒప్పుకునేవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త చూద్దామా, కొంచెం ముందు పద్దామా. హల్లెలూయా. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. 3 4 12 అవుతుంది. అవునండి, ఖచ్చితంగా అదే మాదిరిగా అరణ్యంలోని గుడారం కూడా ఉంది. అరణ్యంలో ఎవరు కట్టారు గుడారాన్ని? మోషే. యోహాను చెప్పింది కూడా ఖచ్చితంగా అదే. యోహాను కూడా అదే చెప్పాడు. మోషే దేనినైతే అక్కడ చూసి ఉన్నాడో యోహాను పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా దాన్నే చూశాడు. దాన్నే పౌలు గారు కూడా చూశారు. ఇప్పుడు 12 పునాదుల మీద అపోస్తుల పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. అమ్మ ఇక్కడ 13వ వచనం, తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. 14వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 12 పునాదుల మీద అపోస్తుల పేర్లు ఉండటం మనం గమనించాం. మరియు 12 గుమ్మాల మీద ఇశ్రాయేలు గోత్ర పెద్దల పేర్లు ఉన్నాయి. అవునండి. 12 గుమ్మాల మీద ఏమున్నాయి? 12 గుమ్మాలు పట్టుకున్నారు కదండి. తూర్పు వైపు 3, పడమర 3, ఉత్తరం 3, దక్షిణం 3 పట్టుకున్నారు కదా. ఇక్కడ ఈ వైపున ఉన్న గుమ్మాల మీద గోత్రాల 12 గోత్రాల యొక్క పేర్లు ఉన్నాయి. అలాగే పెద్దల పేర్లు. అదే పునాదుల మీదకి వచ్చేదానికే అపోస్తుల పేర్లు ఉన్నాయి. అలాగే దాన్ని మనం ఎలా చూడగలం? మరియు ఆ 12 మంది పెద్దలు 12 తెగల వాళ్ళు, 12 మంది అపోస్తులు, 12 పునాదులు, 12 గుమ్మాలు పట్టుకుంటున్నారా? ఆడ 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. ఓమాయి దేవుని యొక్క సంఖ్యను తీసుకును మరియు నీవు ఎక్కడను తప్పిపోవు. దేవుని సంఖ్య కనుక తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కూడా తప్పిపోవు.
అది వెంటనే నేరుగా ప్రతి ఒక్క చోటుకు ప్రతి ఒక్కసారి పరిగెడుతుంది. ఆ కారణం చేతనే మీరు గమనించారా, మనకున్న ఈ 6 దినాలలో ప్రపంచము పనిచేసేది. అలాగే అవునండి, 6 దినాలు దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒక దినం వచ్చి పేతురు రాసిన పత్రికలో 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వచ్చి ఒక దినానికి సాదృశ్యం. 6 దినాలంటే 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలలో శ్రమ పడినది సంఘం. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? 6 దినాల్లో ప్రపంచం పనిచేసినది. మరియు మనం ఇప్పుడు 7వ దినమునకు చాలా దగ్గరలో ఉన్నాం. మొదటి 2000 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? నీటితో బాప్తిజం ఇచ్చాడు, అది నోవహు కాలం. తర్వాత 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చి రక్తము చిందించాడు. తర్వాత 1961 ద్వారము వద్దనే ఉన్నది, కొద్ది సమయమే ఉన్నది అంటున్నాడు. ఇది 1961లో బోధించాడండి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది? అగ్ని బాప్తిజం. భూమికి నీటి బాప్తిజం అయింది, భూమికి రక్త బాప్తిజం అయింది, భూమికి ఇప్పుడు 3వది ఏంటి? అగ్ని బాప్తిజం. హల్లెలూయా. ఒక మనిషికి కూడా అంతే, నీరు, రక్తము, ఆత్మ, అగ్ని బాప్తిజం. పట్టుకుంటున్నారా? ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. మరియు చూడు, యేసు ఇలా అనెను, ఇప్పుడు ఇది అంతటిని చేయనేరదు. ఆయన ఇలా అనెను, ఎందుకనగా నేను నా పనిని చిన్నదిగా కత్తిరించుకుంటున్నాను. ఒకవేళ నేను అలాగ చేయకపోతే శరీరములన్నీ అణుబాంబు ద్వారా నాశనం చేస్తాయి. మరి ఇవంతా కూడా ఏం కాబోతుందో చెప్పండి? అణుబాంబు ద్వారాగా ఇప్పుడు ఇదంతా కూడా నాశనం కాబోతుంది. మీరు గమనించారా? ఏర్పరచబడిన వారి నిమిత్తము తక్కువ చేయబడ్డాయి ఆ దినాలు. అందుకే నీతి యావత్తు కొరకు నేను ఆ దినాలు తక్కువ చేతును అన్నాడు. సమయములో కొద్ది భాగమును తక్కువ చేతును. గమనించారా? తర్వాత ఏం రాబోతుంది? 1000 పాలన. హల్లెలూయా. సంఘము 6000 సంవత్సరాలు పాపమునకు వ్యతిరేకముగా పనిచేస్తుంది. చూసారా అండి? ఈ 6000 సంవత్సరాలంతా కూడా సంఘము, దేవుని బిడ్డలు పాపానికి వ్యతిరేకంగా పనిచేశారా? హల్లెలూయా. పాపమునకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. హల్లెలూయా. 7వది ఏంటి? 1000 పాలన ఉన్నది. ప్రపంచమును దేవుడు 6000 సంవత్సరాలు చేసిన దాని వలె ఇది ఉన్నది. మరియు తన యొక్క పని అంతటి నుండి దేవుడు 7వ దినమున అంటే 7వ 1000లో విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు 1000 పాలనలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరియు సంఘము 6000 సంవత్సరాలు ఇక్కడ ఏమన్నాడంటే పాపము చెయ్యగా అన్నాడండి. ఇక్కడ తప్పు రాశాడు, ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని. పాపమునకు వ్యతిరేకంగా సంఘము 6000 సంవత్సరాలు వ్యతిరేకముగా పనిచేస్తున్నది. హల్లెలూయా. పాపంలో ఉన్నదా అండి? దేవుని బిడ్డలు పాపంలో ఉన్నారా? పాపమునకు వెలుపటున్నారు. హల్లెలూయా. మీరు చూడండి, అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్నాడా? పైకి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘము కూడా 6000 సంవత్సరాలు పాపానికి వ్యతిరేకముగా పనిచేస్తున్నది. ఇక్కడ ఇంగ్లీష్ లో కనుక మనం చూసినట్లయితే ఉందా మీ దగ్గర? హబ్బులో చూడండి, మెసేజ్ హబ్బులో ఏమని ఉంటదంటే, సరే ఇక్కడ పాపము చేయగా కాదండి, పాపమునకు వ్యతిరేకముగా. మరి 7వ 1000 అంటే సంఘము విశ్రమిస్తుంది. రైతులా పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. ఎంతమంది పట్టుకుంటున్నారండి? ఇక్కడ చూడండి ఏమన్నదో. ఇక్కడ 125వ పేర
చివరిగా నేను చదువుతున్నానండి, మీరు చూడండి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా అండ్ ది చర్చి labors against sin. Against అంటే sin అంటే పాపం అండి. పాపములకు వ్యతిరేకంగా సంఘం ఫర్ 6000 years అంటే 6000 సంవత్సరాలు. అండ్ ది 7000 ది చర్చ్ రెస్ట్ అంటే 7,000 సంవత్సరం అనేది విశ్రాంతిలోకి సంఘం వెళ్తుంది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పాపం చెయ్యదా అన్నాడు. ఇక్కడ తెలుగులో ఏమన్నాడు? పాపము చేయక. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లోకి వచ్చేసి చదివితే అగెనెస్ట్ సిన్ అన్నాడు. సిన్ అంటే పాపము, అగెనెస్ట్ అంటే వ్యతిరేకంగా, పాపములకు వ్యతిరేకంగా సంఘము 6,000 సంవత్సరాలు పనిచేస్తున్నది ఉన్నది. అయితే 7 అండ్ ది 7,000 ది చర్చ్ రెస్ట్ అంటే 7,000 సంవత్సరంలో సంఘము రెస్ట్ లోకి వెళ్తుంది, విశ్రాంతిలోకి వెళ్తుంది అని చెప్తున్నారు ప్రవక్త ఇక్కడ. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇది గమనించండి. మనం నెక్స్ట్ వారం 126వ పారా నుండి మనం నెక్స్ట్ వారం చదువుకుందామండి. మీరు ఇదంతా గమనించాలని ప్రభు పేరిట కోరుచున్నాను. మరి తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాము? 1000 కాలంలో దావీదు మరి రాజు కాబోతున్నాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. మరి ఆయనకి దావీదు దగ్గర ఉన్న యోధులు ఆయన రాజు కాబోతున్నాడని ఎరిగి ఆయన పక్షాన నిలబడ్డారు కొంతమంది. ఈ రోజు ఈ వాక్య పక్షాన నిలబడిన యోధులు కూడా ఉన్నారు. ఎంతమంది ఆయన ప్రేమిస్తా ఉన్నారు? అనేక విషయాలు మరి దేవుడు ఈ రాత్రికాల సమయంతో మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. నెక్స్ట్ వారం మనం 126వ పారా వైపు నుండి మనం చూద్దామండి. దేవుడు మాతో దీవించి ఆశీర్వదించును గాక.